నేటి దైవవాక్కు మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఇందులో తీర్పు గురించి చూస్తున్నాం. తీర్పు తీర్చడం అంటే కఠినంగా మాట్లాడడం, నిర్దయగా మాట్లాడడం, ప్రేమ లేకుండా మాట్లాడడం, నేరం మోపుతూ విమర్శించుతూ మాట్లాడడం, ఇవి చేయకూడదు. ఎందుకనగా మనము దేవుని స్థానంలో ఉన్నట్లు ఇతరులను దోషులుగా తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తే మనకు అలా తీర్పు తీర్చడం జరుగుతుంది. తీర్పు తీర్చడం దేవుడు చూస్తాడు. అది దేవునికి వదిలివేస్తే మంచిది. అంతేకాదు, మనం కొలుచు కొలత చొప్పుననే మరలా మనకు కొలవబడను. కావున ఇవన్నీ మనసునందుంచుకొని మసులుకొందాం. మనము వారి పట్ల ఎలా ప్రవర్తిస్తామో వారును మన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా దేవుడే మనకు తీర్పు తీర్చుతాడు. ప్రతి విశ్వాసి దేవుని పరిచారకులు. తీర్పు తీర్చే అధికారము దేవునికి మాత్రమే ఉంది. కనుక ఎదుటి వ్యక్తులను అన్ని విషయాల్లో కఠినంగా తీర్పు తీర్చడానికి లేదు. నీ ఎదుటి వ్యక్తిని త్రోసిపుచ్చకూడదు. ఎందుకనగా మనమందరము ఒకానొక దినాన పరలోకములో న్యాయమూర్తి అయిన పరమతండ్రి ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకొని మనము మసులుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాక్యపు వెలుగులో నడుచుకోవాలి. మనము ఎదుటి వారికి తీర్పు తీర్చినట్లయినా పరమ తండ్రి ఎదుట మనమును తీర్పులో ఉంటాం. కావున మనము చేయు ప్రతిదాని విషయమై బహుజాగ్రత్తగా ఉందుముగాక. ఆమెన్.